గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు దినపత్రికలు. సో ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకి ఈనాడు దినపత్రికలో ఫస్ట్ ప్రధాన వార్తగా అంటే ఇచ్చింది హరిత విప్లవ సారథి అస్తమయం అనేది మనకు ఒక వార్త ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే 26 మందితో భాజపా ఎన్నికల కమిటీ నిర్వహిస్తుంది అనేది భాజపాకు సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే ఇక గంగమ్మ ఒడికి గణనాథుడు అంటూ ఖైరతాబాద్ గణనాథుడి గురించి, అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి అనేక జిల్లాలు ఊర్లన్నిటి నుంచి కూడా అక్కడక్కడ పెట్టినటువంటి గణనాథులు ఇంటికొక గణపతి పెట్టారని అనుకోవచ్చు. ఈసారి అయితే చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా అయితే అన్ని కూడా నిత్యం పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడు చివరికి నిన్న గంగమ్మ ఒడికి చేరుకున్నాడు అనేది ఎంతో కోలాహలంగా జరిగింది అనేది మనకి మెయిన్ ప్రధానంగా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇదే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే ఇక 1400 కోట్లతోటి కైటెక్స్, అలాగే 350 కోట్లతో సింటెక్స్ అంటూ మనకి ఇక్కడ శంకుస్థాపనలు చేసినటువంటి 2 పరిశ్రమల తయారీ యూనిట్లను మంత్రి కేటీఆర్ ఈ రెండింటికి సంబంధించినటువంటి వాటికి భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే 1400 కోట్లతోటి కైటెక్స్ నిర్మించబోతున్నారు, అలాగే 350 కోట్లతోటి సింటెక్స్ కూడా ఈ 2 సంస్థలను కూడా నిర్మించబోతున్నారు అంటూ కూడా అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నింటికి సంబంధించి భూమి పూజ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈనాడు దినపత్రికలో. సో మనం అలాగే ఇంకొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ గూటికి మైనంపల్లి వీరేశం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మైనంపల్లి అలాగే వీరేశం ఇద్దరు కూడా మనకి కాంగ్రెస్ గూటిలోకి చేరారు. పార్టీలో చేరిన సందర్భంగా మరి ఖర్గే తోటి మైనంపల్లి కరచాలనం చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఈసారి కాంగ్రెస్లోకి చేరికలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ప్రతి పార్టీ నుంచి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గుటికి మ్యాక్సిమం చేరుతున్నారు అనేది అయితే ఒక వార్త మనం ఆల్రెడీ తెలిసిందే. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇక తెల్లకోటు వద్దనుకొని కాకి సీటు వదిలేసి అంటూ ఇచ్చారు. ఎవరు ఏంటి అనేది చూద్దాం. తెలంగాణతో సుదీర్ఘ వ్యవసాయ బంధం ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఏంటి అనేది చూసుకున్నట్లయితే చూద్దాం. ఫస్ట్ నుంచి ఇక మనం డీటెయిల్స్ చూస్తే ఇక హరిత విప్లవ సారథి అస్తమయం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించి. అన్నదాతల ఆత్మబంధువు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక చెన్నైలోని తుది శ్వాస విడిచిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతి, ప్రధాని, సీఎం కేసీఆర్ సహా ప్రముఖులంతా కూడా సంతాపం తెలియజేశారు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే ఇక అన్నదాతల ఆత్మబంధువుగా పేరుగాంచినటువంటి గొప్ప మరి శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్ను మూశారు. చెన్నైలోని ఆయన తుదిశ్వాస విడిచారు అంటూ కూడా మరి ప్రఖ్యాతగాంచినటువంటి గొప్ప శాస్త్రవేత్త ఆయన అంటూ కూడా తెలుస్తుంది. సో ఆయన గురించి ఇంకా మరిన్ని విషయాలు చూసినట్లయితే ఇక పంట పొలాలన్నీ కూడా కంటతడి పెడుతున్నాయి. ఆహార ధాన్యాలన్నీ కూడా దిగులుతోటి తమను కళకళలాడించిన మహనీయుడు ఇక లేరే అని హరితహారం యొక్క ఆవేదన భరితమైంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక లేరే అని తలుచుకుంటూ ఉన్నాయి అంటూ ఇచ్చారు. ఇక అలాగే కరువు రక్కసిని ఫెడరెక్కలు పిలిచి తరిమి కొట్టినట్లుగా దిశాలి తనను అంటూ చెప్తూ ఉన్నారు. కరువు రక్కసిని తరిమి కొట్టినటువంటి ఒక దిశాలిగా పేరుగాంచారు హరిత విప్లవ సారథి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆయన గురించి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే గాంధీ దిద్దిన హరిత పితామహుడు, వ్యవసాయంపై చెరగని ముద్ర, ఆహార భద్రతలో కీలక పాత్ర వహించిన వ్యక్తి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక తెల్లకోటు వద్దనుకొని కాకి సీటు కూడా వదిలేసుకొని మరి వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసినటువంటి మహాసారథి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక తెలంగాణతో సుదీర్ఘ వ్యవసాయ బంధం కూడా ఆయన కొనసాగించారు. ఆయనకు అటువంటి గొప్ప బంధం కూడా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూస్తే ఇక్రికాట్ ఏర్పాటుకు కూడా ఆద్యుడు ఆయనే అని చెప్పుకోవచ్చు. ఐకార్కు కూడా డైరెక్టర్గా, జనరల్గా సేవలు అందించినటువంటి స్వామినాథన్ గుర్తులు ఎన్నెన్నో అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అటు చదువు పరంగా కానీ, మరి ఎడ్యుకేషన్ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అనేక రకాలైనటువంటి వాటికి ఆద్యుడుగా ఉన్నటువంటి గొప్ప మానవుడు మరి సారథి అంటూ కూడా హరిత విప్లవ సారథి అంటూ కూడా మనకి ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆయనతోటి తెలంగాణతోటి ఉన్నటువంటి
అసాధారణ మరి ఎన్నో బంధాలు రైతులతోటి, పంట పొలాలతోటి, అలాగే అన్నిటితోటి ఉన్నటువంటి బంధాల గురించి కూడా ఆయన ఇంకా మనకి ఎక్కువగా రాశారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 6th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా అవన్నీ కూడా మనం 6th పేజీలో గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక భాజపా 26 మందితో ఎన్నికల కమిటీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి కేంద్ర మంత్రులు, ఏపీ సహా ఇతర రాష్ట్రాల నేతలకు చోటు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల కోసం భాజపా 26 మందితో ప్రత్యేక కమిటీని నియమించుకుంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే 5గురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలు ఇందులో ఉంటారు అని కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే భాజపా ఏపీ శాఖ ఆ పార్టీ చూసినట్లయితే ముఖ్య నేతల భాగస్వాములను చేసింది. ఇక భాజపా ఏపీ శాఖ మాజీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు కూడా ఆ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కమిటీలోని స్థానం కల్పించింది అంటూ కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. మొత్తంగా అయితే భాజపా ఇంకా ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా 26 మందితోటి ఎన్నికల కమిటీని నిర్వహించుకున్నట్లుగా తెలుస్తుంది. ఎవరెవరికి ఏ పాత్ర ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 6th పేజీలో చూడొచ్చు. ఇక మొత్తంగా అయితే గంగమ్మ ఒడికి గణనాథుడు అనేది కూడా మనకి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు ఇక్కడ. సో దాన్ని కూడా మనం గమనించినట్లయితే ఫస్ట్ చూసినట్లయితే అశేష భక్త జనవాహిని మధ్య సచివాలయం మీదుగా హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనానికి తరలి వెళుతున్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఇంకా అశేష జనవాహిని ఎంత జన సందోహం తండోపతండాలుగా అనేక ప్రాంతాల నుంచి కూడా మరి ఖైరతాబాద్ గణేషుని చూడటానికి ఎంతోమంది వచ్చారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా మొత్తంగా అయితే అక్కడ ఉన్నటువంటి ఆ సచివాలయం మీదుగా ఆ రోడ్లన్నింటినీ కూడా మరి పోలీస్ శాఖ అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్క దగ్గర కూడా మరి పోలీస్ శాఖ అంతా కూడా అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి అవాంఛనీయ ఘటన లక్షల కొలది జనాలు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఉండడానికి అక్కడ ఎంతో శ్రద్ధ వహించారు, ఎన్నో పకడ్బందీ చర్యలు తీసుకున్నారు అంటూ కూడా ఇంకా అలాగే కమిషనర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉంటూ అలాగే అక్కడ ఇంకా మరి గజ ఈతగాళ్ళను కూడా నంబర్ ఆఫ్ మెంబర్స్ని పెట్టారు. ఎందుకంటే అక్కడ ఎటువంటి మరి ఎవరికి కూడా వాటర్లో పడిపోయినప్పుడు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ ఎలాంటి మరి ఘటనలు జరగకుండా చోటు చేసుకోకుండా ఉండడానికి అలాగే లైఫ్ జాకెట్స్ని ఏర్పాటు చేశారు, అలాగే గజ ఈతగాళ్ళని ఏర్పాటు చేశారు. అన్నీ అక్కడ కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఏర్పాటుని కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు, అన్నీ కూడా జాగ్రత్తలు పెట్టారు. ఇంతమంది జనసందోహం వచ్చినప్పటికీ కూడా ఎవరికి కూడా ఎటువంటి అపాయం జరగకుండా మొత్తంగా గంగమ్మ ఒడికి గణనాథుడు చేరాడు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక సచివాలయం మీదుగా జన సందోహం అంతా తండోపతండాలుగా గణనాథుని స్మరించుకుంటూ మరి ఆయనను గంగమ్మ ఒడికి చేర్చడానికి వెళ్ళినటువంటి భక్త జన సందోహం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రశాంతంగా గణేశుల నిమజ్జనం జరిగింది. హైదరాబాద్లో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక బండ్లగూడలో చూసుకున్నట్టయితే 1.25 కోట్ల వరకు ఉన్నారు, అంత కోట్లు పెట్టారు. బాలాపూర్లో చూసుకున్నట్లయితే అంటే లడ్డు పలికినటువంటి ఆ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనం వేలంపాటలోని బండ్లగూడలో 1,25,00,000 వరకు పలికింది బండ్లగూడలోని. అలాగే బాలాపూర్లో చూసుకుంటే 27 లక్షలు పలికినటువంటి లడ్డు యొక్క వేలం పాట అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మరిన్ని డీటెయిల్స్ గణేష్కి సంబంధించి కూడా మనం 5th పేజీలో చూడొచ్చు. ఇక అలాగే కాంగ్రెస్ గూటికి మైనంపల్లి వీరేశం అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఇక మల్కాజిగిరి బారస ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఇంకా అలాగే నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇద్దరు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా బారస నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డితో సహా మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ కూడా అందరూ కూడా కాంగ్రెస్లో చేరారు అనేది కూడా మనకి ఇక్కడ చేరితే మనకైతే మెయిన్ అంటే ఎక్కువ ఏం ప్రస్తావించలేదు, జస్ట్ ఒక స్మాల్ హెడ్లైన్గా మాత్రమే మనకి ఇక్కడ మెయిన్ పేజ్లో ప్రస్తావించడం జరిగింది. మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 6th పేజీలో ఇచ్చినట్లుగా చూడొచ్చు ఈనాడు దినపత్రికలో. అలాగే 1,400 కోట్లతోటి కైటెక్స్, అలాగే 350 కోట్లతో సింటెక్స్, ఈ రెండింటికి కూడా భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్ అంటూ ఇచ్చారు. ఇక 2 పరిశ్రమల తయారీ యూనిట్లను మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. దీని ద్వారా కూడా అనేక మందికి మరి తెలంగాణ పెట్టుబడులు పెట్టడానికి స్వర్గధామంగా మారింది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. దీని ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా అలాగే ఇంకా అనేక మందితో అక్కడ
ముచ్చటించారు, అనేక విషయాలను కూడా షేర్ చేసుకున్నారని కూడా ఇచ్చారు. కైటెక్స్ పరిశ్రమ భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ అలాగే మహేందర్ రెడ్డి, ఆ సంస్థ చైర్మన్తో పాటు ఎం జాకబ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. అందరితో కూడా ఆయన ఎంతో కరచాలనం చేస్తూ అక్కడ భూమి పూజ చేస్తూ ఆ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని ఆయా చైర్మన్లతో కూడా ఆయన ఎంతోసేపు ముచ్చరించినట్లుగా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి స్వర్గధామంగా మన హైదరాబాద్ మహానగరంని ఇప్పుడు చేశాము అన్నట్లుగా మంత్రి కేటీఆర్ అనేక విషయాలు వెల్లడించినట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా మనం నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి చెనాక కొరాటా వెటరన్ సక్సెస్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి 4 దశాబ్దాల కల స్వరాష్ట్రంలో సాకారమైందంటూ సీఎం కేసీఆర్ చొరవతో తీరనున్నటువంటి 4.5 ఏళ్ల దాహర్తి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక చెనాక కొరాటా ద్వారానే 60,000 ఎకరాలకు నీళ్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మనం చూద్దాం. అలాగే చెనాక కొరాటా ద్వారా 60,000 ఎకరాలకు నీళ్ళు అందించే గొప్ప లోయర్ పెన్గం ఆయకట్టుకి మోక్షం లభించింది ఎట్టకేలకు అంటూ కూడా సక్సెస్ అయింది వెటరన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే ఈ సీజన్లోకి 16,000 ఎకరాలకు సాగునీరు, ఈ సీజన్లో అంటే వాటర్ అస్సలు లేని పరిస్థితుల్లో కూడా 16,000 ఎకరాలకు నీళ్ళు అందించే ఒక సాగునీరు అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. మొత్తంగా అయితే ఇది ఈ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు వెటరన్ది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి మరిన్ని డీటెయిల్స్ ఇంకా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే చెనాక కొరాటా ప్రాజెక్టు వెటరన్ విజయవంతం కావడంతో కాలువలోకి పారుతున్నటువంటి నీళ్లు ఏ విధంగా మరి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి, ఆ నీటిని కూడా మనకి ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో చూపించారు, గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక మణిపూర్ సీఎం ఇంటిపై దాడి జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు బీజేపీ కలెక్టర్ ఆఫీసులకు ఆందోళనకారులు నిప్పంటించినటువంటి పరిస్థితి. అలాగే రగులుతున్న ఈశాన్య రాష్ట్రం పుల్వామా దర్యాప్తు అధికారిని రంగంలోకి దించినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే అక్కడ మణిపూర్ సీఎం ఇంటిపై కూడా దాడి చేసినటువంటి ఘటనలు అక్కడ చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. గత కొద్ది నెలలుగా చూసినట్లయితే మణిపూర్లో ఏదో ఒక విధంగా అక్కడ కొన్ని మరి అక్కడ సృష్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో అలాగే ఇంకా మనం చూసినట్లయితే మరిన్ని నిధులు కూడా ఫిదా అంటూ కూడా జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా మనం డీటెయిల్స్ చూస్తే కంపెనీలు ఫిదా మొన్ననే నిన్న బయోకాన్ నేడు వెల్స్పన్ మరో 5,000 కోట్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నామంటూ బీకే గోయోంకో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా పరిశ్రమ ఏదైనా తెలంగాణకి పెట్టుబడుల డెస్టినేషన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ పాలసీకి కంపెనీలు అన్నీ కూడా ఫిదా అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఇక 1,200 కోట్లతో కిటెక్స్ యూనిట్ 2 అంటూ మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారని ఇంతకుముందు మనం ఈనాడు దినపత్రికలో కూడా చూసుకున్నాం. సో దానికి సంబంధించి ఆయా చైర్మన్లతో కూడా ఆయన మాట్లాడారు. మొత్తంగా అయితే ఆ చైర్మన్లు అందరితో కూడా ఆయన మరి కరచాలనం చేస్తూ పుష్పగుచ్చాలు అందించుకుంటూ ఒకరికొకరు మరి ఎంతో మరి ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ముచ్చటిస్తున్నటువంటి విషయాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఆయా పెట్టుబడుల గురించి పెట్టుబడులు కంపెనీల గురించి అంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే ఇంకా ఏ కంపెనీకైనా సరే తెలంగాణ పాలసీకి చేస్తున్నటువంటి ఆ పాలసీలకు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఫిదా అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రావడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలైన పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకొస్తున్నారు ఆయా గ్రూపుల సంస్థల చైర్మన్స్ కూడా అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే తరగని అభిమానం గులాబీ పార్టీకి దన్నుగా నల్ల బంగారు నేల అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం దానికి సంబంధించి. ఇక 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ హవా పనిచేస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే వచ్చే ఎన్నికల్లో 10 చోట్ల క్లీన్ స్వీప్ చేసేస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా సంక్షేమంలో దూసుకుపోతున్నటువంటి సింగరేణి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకుని ఈ నెల 28న సింగరేణి ఎన్నికలు కూడా ఉంటాయి అనేది కూడా ఇంకా అక్టోబర్ 1st వీక్లోనే మొత్తంగా ఆయా షెడ్యూల్ అంతా కూడా రిలీజ్ చేస్తారు అనేది కూడా మనం ఆల్రెడీ తెలిసిన విషయమే మనకి. అలాగే ఇప్పుడు ఇంకా సింగరేణిలో దూసుకుపోతున్నటువంటి సంక్షేమం అంటూ కూడా ఇచ్చారు. ఒకే రోజు 1,450 కోట్ల వేతన బకాయిలు
కూడా చెల్లించినటువంటి పరిస్థితి. 711 కోట్ల దసరా దీపావళి బోనస్ కూడా మరి బోనస్ కూడా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. సంస్థలను బలోపేతం చేసినటువంటి సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఇక దసరా దీపావళి బోనస్లు ఏవైతే ఉంటాయి అవి కూడా సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా వారికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా కరెక్ట్ టైంకి నియమిస్తాము. అలాగే ఇక వారికి కావాల్సిన ప్రతి ఒక్క సంక్షేమం కూడా మనకి సింగరేణి సంక్షేమం అయితే మొత్తంగా దూసుకుపోతుందని చెప్పొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే డిఎస్సిపై పిటిషన్ అంటూ జీవో 25 నిబంధనలపై హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు అంటూ ఇచ్చారు. మనకి మెయిన్ అంటే జస్ట్ ఒక స్మాల్ హెడ్లైన్గా ప్రస్తావించారు. ఇక్కడ మనకి మెయిన్ డీటెయిల్స్ అనేది ఇంకా 6th పేజీలో గమనించవచ్చు అంటూ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఎట్టకేలకు బై బై గణేష్ అంటూ మరి సచివాలయం మీదుగా మనకి ఖైరతాబాద్ గణేషుని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా గణ చతుర్థి నుంచి 9 రోజుల వరకు కూడా భక్తులు పూజలు అందుకున్నటువంటి గజముఖుడు గంగమ్మ ఒడికి చేరడానికి హైదరాబాద్లోని శుక్రవారం నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. లక్షలాది మంది జనాలందరూ కూడా అక్కడ హాజరయ్యారు అంటూ తెలుస్తుంది. ఇక కన్నుల పండుగ ఈ శోభాయాత్ర సాగింది. అలాగే లారీలు పోలీసులు బందోబస్తు మధ్య గణపతి బప్ప మోర్య అంటూ భక్తకోట జనం అంతా కూడా చేసిన నినాదాల మధ్య అన్నీ కూడా మార్మోగిపోయాయి ఆ ప్రాంతం అంతా కూడా అంటూ ఇచ్చారు. ఇక హుస్సేన్ సాగర్ తీరాను టీవీగా నిలబడిన నూతన సచివాలయం ముందు నుంచి ఖైరతాబాద్ బడా గణేశుణ్ణి నడిపిస్తూ చూసేందుకు వచ్చినటువంటి జనాలు కండ్లు చాలలేదు జనాలకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇంకా ఇక్కడ 6th పేజీలో 7th పేజీలో కూడా మొత్తం మనం గణేశుడి గురించి ఇచ్చారు. మొత్తంగా అయితే అక్కడ ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి మాత్రం వేలాదిగా అలాగే ఇంకా వేలాదిగా అనేక రాష్ట్రాల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా వచ్చి ఆ శోభాయాత్రను తిలకించినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక మరొక వార్త చూస్తే గులాబీ పార్టీలకు దన్నుగా నల్ల బంగారు నేల అంటూ ఇచ్చారు. 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ హవా చూపిస్తుంది అంటూ ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. ఇక అన్నీ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి లేదేమంటూ మరొకరు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మన దేశానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. సహజ వనరులు యువ జనాభా మళ్ళీ వేరే సంపద ఉన్నప్పటికీ కూడా 7.5 ఏళ్ళు మరి 7.5 సంవత్సరాలలోని అనుకున్నంత అభివృద్ధిని సాధించలేకపోయామంటూ మనకంటే చిన్న దేశాలలో కూడా మనం ఎందుకు పోటీ పడలేకపోతున్నాము అనేది ఇన్నేళ్లు దేశాన్ని పాలించినటువంటి పార్టీలు నాయకులు చేసింది ఏంటి అంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మరి ఎన్నో సంవత్సరాల నుంచి పాలించినటువంటి వాళ్ళు చిన్న దేశాలతో కూడా పోటీ పడలేకపోయారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సారథ్యంలో మాత్రం 9.5 ఏళ్లలో ఎన్నో సాధించామంటూ కూడా మంత్రి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు ఈనాడు నమస్తే తెలంగాణ దినపత్రికలో. సో అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే భూసేకరణ చేయకుండానే టెండర్లు అనేది మనకి ప్రధానంగా ఇచ్చారు. ఆ తర్వాత చూస్తే ఇంకా హరిత విప్లవ జ్యోతి ఆరిపోయింది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు, చెన్నైలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు అనేది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంకా దానికి సంబంధించి అయితే మనకి మొదటిగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో అది కూడా చూద్దాం మనం. ఇంకా ఆ తర్వాత మనం చూసే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 5,000 కోట్లతోటి అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేస్తూ మొత్తంగా పూలు జల్లుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సాగునీటి అవసరాలకు 39.017 ఎకరాలకు 1 ఎకరం కూడా సేకరించని వైనం ఇది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే సింగరేణి సంఘాల్లోని చీలిక అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. వాటికి సంబంధించి భూసేకరణ చేయకుండానే టెండర్లు అనే దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా మనం చూసినట్లయితే ఇక గృహలక్ష్మిలో అనర్హులుగా పాగా వేశారు అంటూ ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు వరద కురిపిస్తున్న రాష్ట్ర సర్కార్ అంటూ ఇచ్చారు. ఇక బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెట్టుకోవాల్సిందే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక కాంగ్రెస్లోకి మైనంపల్లి అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా హెడ్లైన్స్. పీఆర్సీ చైర్మన్గా
ఎస్కే జోషి అంటూ ఇచ్చారు. ఇక సెంట్రల్ సెన్సార్ బోర్డులోని లంచగొండులు ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. విశాల్ సంచలన ఆరోపణలు చేశారు సినీ నటుడు విశాల్. ఇంకా సెంట్రల్ సెన్సార్ బోర్డులోని లంచగొండులు ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక ఫస్ట్ మనం ప్రధాన వార్తగా చూసినట్లయితే హరిత విప్లవ జ్యోతి ఆరిపోయింది అనేది చూసినట్లయితే ఆహార సమృద్ధి భారతదేశ రూపశిల్పి ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత అంటూ మనకి ఆయన గురించి ఇవ్వటం జరిగింది. వ్యవసాయానికి తన పరిశోధనలతో పునరుజ్జీవాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు అంటూ కూడా ఇచ్చారు. 1960లో వ్యవసాయం కుదేలైపోయినప్పుడు వరుస కరువులు కూడా వచ్చే సాగు దెబ్బతినిపోయి సాయానికి విదేశాల వైపు చూస్తున్నటువంటి గోధుమల విప్లవంతో పరిస్థితిని మార్చేసినటువంటి ఎంఎస్ స్వామినాథన్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఆ టైంలో ఎంతో దెబ్బతినిపోయింది. మరి వ్యవసాయం అంతా కూడా కుదేలైపోయి వరుస కరువులు మొదలైపోయి తినడానికి బుక్కెడు ఒక ముద్ద అన్నం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మరి ఎంతగానో అభివృద్ధి చేసి మరి పరిస్థితుల్ని తారుమారు చేసేసి అటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దినటువంటి గొప్ప మహనీయుడు ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన గురించి ఇచ్చారు. గోధుమల విప్లవంతో పరిస్థితిని మార్చేసిన ఎంఎస్ స్వామినాథన్ చిరుధాన్యాల సాగుపై ప్రపంచానికి మార్గదర్శకం చేసినటువంటి గొప్ప విభూషణుడు అంటూ కూడా ఇచ్చారు. ఇక పద్మభూషణ్ మెగసేసే సహా ఎన్నో గౌరవ పురస్కారాలు కూడా ఆయనను వరించాయి అంటూ కూడా ఇచ్చారు. అలాగే రాష్ట్రపతి ప్రధాని కేసీఆర్తో సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అధికార లాంఛనాలతోటి రేపు చెన్నైలో అంత్యక్రియలు జరుగుతాయి అంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనకి ఇచ్చారు. ఇక రైతు బాంధవుడు అంటూ కూడా యార్నేని నాగేంద్ర మృతి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని మనకి దీనికి సంబంధించి 12 పేజీలో మరిన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇక భూసేకరణ చేయకుండానే టెండర్లు అనేది చూస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 5,000 కోట్లతోటి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సాగునీరు అవసరాల కోసం 39.017 ఎకరాలు ఒక్క ఎకరాకి కూడా సేకరించని వైనం. అలాగే ఉద్దండపూర్ కరివెన కాలువలు టెండర్లు మొత్తంగా 34 మోటార్లలో 6 మోటార్లే సిద్ధమయ్యాయి. నార్లపూర్ ఏర్ల నుంచి పంప్ హౌస్ నుండి రన్ చేయించారు. ఎత్తిపోతల పథకం పూర్తయినట్టే అనిపించేలా ఉంది అంటూ ఇచ్చారు. ఇంకా చూస్తే 20 రోజుల్లో మళ్ళీ నార్లపూర్ 7ల కాలువ పూర్తవుతుంది. అలాగే ఈ హడావుడి అంతా కూడా ఎన్నికల లబ్ధి కోసమేనా అంటూ కూడా మరొక వార్త కూడా ఇక్కడ మనం సంచలనంగా చూడొచ్చు. మొత్తంగా అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలా చేయటం, ఈ నీటిని విడుదల చేయటం, ఇన్ని ఎకరాలకు ఇవన్నీ చెప్పడం అంతా కూడా రానున్న ఎలక్షన్స్ కోసమేనా అంటూ కూడా పలువురు ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా అలాగే చూస్తే సింగరేణి సంఘాల్లో చీలికలు స్టార్ట్ అయ్యాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఏఐటియుసి అలాగే బిఎంఎస్లోనే ఎన్నికలపై ఆసక్తి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా ఎన్నికల వాయిదాకు మిగతా 12 సంఘాలు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీది కూడా అదే ఆలోచన అంటూ కూడా ఇచ్చారు. ఇక స్టే కోసం సుప్రీంకు వెళ్లనున్న సింగరేణి యాజమాన్యం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు 28న ఎన్నికలను నిర్వహిస్తామంటూ కేంద్ర కార్మిక శాఖ తెలిపినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక గణేష్కి సంబంధించి చూస్తే ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి బై గణేష అంటూ మనకి ప్రతి పేపర్లో కూడా ఇంకా ఖైరతాబాద్ గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దారుణమైన జనసందోహం వస్తారు అక్కడికి ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి. మరి ఇక నిత్యము పూజలు అందుకున్న నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి 9 రోజులు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు చివరికి గంగమ్మ ఒడికి చేర్చే ముందు లక్షలాది మంది ప్రజలందరి జనసందోహంతో శోభాయాత్రగా తరలించుకు వెళ్తారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఇక ఖైరతాబాద్ గణపయ్య శోభాయాత్రలో జనసందోహం అంటూ ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా మనకి ఒక పిక్స్ రూపంలో చూపిస్తూ ఉన్నారు, చూద్దాం. అలాగే ఇంకా చూసినట్లయితే ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు అంటూ ఇచ్చారు. హుస్సేన్ సాగర్ ఒడిలోకి ఖైరతాబాద్ గణనాథుడు అంటూ కూడా ఇచ్చారు. కన్నుల పండుగగా శోభాయాత్ర, పోటాపోటీగా లడ్డూల వేలం పాటలు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇక బాలాపూర్ లడ్డూకు 27 లక్షలు పలికినట్లుగా తెలుస్తుంది. బడంగపేటలో చూసుకుంటే 17 లక్షలకు పలికింది. లడ్డూతో 1.26 కోట్లు పోగేసినటువంటి కీర్తి రిచ్మండ్ విల్లాస్ వాసులు అంటూ కూడా ఇచ్చారు. ఇక మొత్తంగా అయితే ఒక్క లడ్డూతోనే ఇంత ఆదాయం వచ్చింది అంటూ కూడా
1.26 కోట్లు పోగేసినటువంటి కీర్తి రిచ్మండ్ విలాస్ వాసులు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి ఇంకా గణేష్కు సంబంధించి లడ్డు ఇంకా ఎక్కడెక్కడ ఎంత ఎన్ని లక్షలకి వేలంపాటకు వెళ్ళింది, పోటాపోటీగా అని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే ఈసారి గణేశుడి లడ్డు కోసం చాలామంది పోటీ పడారు అనేది కూడా తెలుస్తుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లడ్డు ఎన్ని లక్షలకి పోయింది ఏంటి అనేది కూడా మొత్తంగా మనకి ఇక్కడ 14th పేజీలో మనకి క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే ఇక లోకేష్ యాత్ర మళ్ళీ వాయిదా పడింది అంటూ కూడా లోకేష్ పాదయాత్ర మళ్ళీ వాయిదా పడింది అంటూ ఇచ్చారు. సుప్రీంలో బాబు కేసు తేలాకే జనంలోకి ఆయన వెళ్తారు అనేది కూడా ఇచ్చారు. ఇక రాజకీయ కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. రాజకీయ కార్యాచరణ కమిటీ ఈ విషయాన్ని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇక రేపు నంద్యాలలోని సమావేశం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఇప్పుడు లోకేష్ అయితే ఢిల్లీలో ఉన్నారు, మరి అక్కడ అందరితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఆయన మరి ఎటువంటి తప్పు చేయలేదు అంటూ రిలీజ్ చేయండి అంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మొత్తంగా అయితే ఇప్పుడు పాదయాత్ర అయితే వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఇక రేపు మాత్రం నంద్యాలలో సమావేశం ఉండబోతుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక పల్లెకు పోదామంటూ ఇచ్చారు. బాబు అరెస్టుపై మరి ఐటీ నిపుణులు వినూత్న నిరసన అంటూ ఇచ్చే 3 రోజుల పాటు కార్యక్రమాలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 3 రోజుల పాటు వినూత్న నిరసన తెలుపుతూ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. బాబు అరెస్టుకు సంబంధించి ఐటీ నిపుణులందరూ కూడా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూస్తే ఇక గృహలక్ష్మిలో అనర్హుల పాగా అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పథకం లబ్ధిదారుల ఎంపిక తీరుపై విమర్శలు, మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వారికే లబ్ధి చేకూరుస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 15.04 లక్షల దరఖాస్తులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటిలో తిరస్కరణకు గురైనవి 4.5 లక్షలు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పటిదాకా మనం చూసుకున్నట్లయితే 1.2 లక్షల మందికి మంజూరైనట్లుగా తెలుస్తుంది. సిగ్మెంట్కు 3,000 చొప్పున 3.5 లక్షల ఇళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది కూడా మనకి ఇచ్చారు. ఎన్నికల కోడ్ వస్తే మంజూరు లేనట్టేనా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఎన్నికల కోడ్ వస్తే ఒకవేళ మంజూరు లేనట్ట ఉన్నట్ట అంటూ. అలాగే ఇంకా చూసే బీఆర్ఎస్ కార్యకర్తలకే పథకాలు ఇస్తారే, వేరే వాళ్ళకి ఇవ్వరా అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే బీఆర్ఎస్ కార్యకర్తలకి అన్నీ కూడా ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మాకు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూస్తే బీఆర్ఎస్ కార్యకర్తలకే పథకాలు ఇస్తున్నారు కానీ మిగతా వాళ్ళకి ఎవరా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో సునీతను నిలదీసినటువంటి జనం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే పథకాలు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ మరి యాదాద్రి జిల్లాలో సునీతను నిలదీసినటువంటి జనసందోహం అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు, చూడవచ్చు. ఇక రాష్ట్రానికి పెట్టుబడుల వరద అనేది చూసినట్లయితే తెలంగాణ పారిశ్రామిక విధానం దేశానికి ఆదర్శంగా ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు, చూద్దాం. ఇక అలాగే సీతారాంపూర్ యూనిట్లోని 11,000 ఉద్యోగాలు భర్తీ చేశారు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా 80% కొలువులు మహిళలకే కేటాయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇంకా తర్వాత చూస్తే కిటెక్స్ అలాగే వెబ్స్కన్ యూనిట్లు కూడా శంకుస్థాపనలో కేటీఆర్ అన్ని విషయాలను వెల్లడించారు అనేది కూడా మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆయన భూమి పూజ చేశారు కిటెక్స్ సంస్థకు సంబంధించి అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దానికి సంబంధించి ఆ యొక్క శంకుస్థాపనలోని కేటీఆర్ అనేక విషయాలను వెల్లడించారు. ఇంకా ముందు చేసేటటువంటి అభివృద్ధి పనులు ఏమైతే ఉన్నాయో అవి, అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి పనులు, వాటన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు రానున్న కాలంలో పుష్కలంగా ఉంటాయి. 80% అయితే మహిళలకు కేటాయించబడుతున్నాయి అంటూ కూడా ఇచ్చారు. 20% మాత్రం మరి యువతకు ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఇంకా ఉద్యోగాల పర్వం అన్నట్లుగా ఉంటుంది నెక్స్ట్ రాబోయే రోజుల్లో. ఎందుకంటే ప్రతి ఒక్క సంస్థ కూడా మరి తెలంగాణ పాలసీలకు ఫిదా అవుతూ అనేక కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టడానికి కూడా అనేక సంస్థలు ముందుకొస్తూ ఉన్నాయి అంటూ కూడా మంత్రి కేటీఆర్ ప్రతి ఒక్కరిని ఆయన సందర్శించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితోటి ఆయన మమేకం అవ్వటం, మాట్లాడటం, భేటీ కావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క సంస్థ కూడా ముందుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతూ ఇక్కడ సంస్థలు అన్నీ పెట్టడానికి ముందుకొస్తున్నటువంటి వైనం కూడా కనిపిస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే దానికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలో కూడా ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా బీజేపీకి ఓటేసి ఇక మోటార్లకు మీటర్లు పెట్టుకోవాలి అంటూ కూడా
మనకి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం దానికి సంబంధించి. ఇక కాంగ్రెస్కి ఓటేస్తే మాత్రం 3 గంటలే కరెంట్ ఉంటుంది. బీజేపీకి ఓటేస్తేనేమో మోటార్లకి మీటర్లు పెట్టుకొని సపరేట్గా మీ బిల్లులు మీరు చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఒక ఎకరాకు నీళ్లు పెట్టుకోవాలంటే కూడా ఎంత కరెంటు ఏంటి అనేది మొత్తం కూడా మనం గమనించవచ్చు. సో అలా పెట్టుకోవాల్సి వస్తుంది అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే అధికారం కోసం కాంగ్రెస్ బీజేపీ అడ్డదారులు కూడా తొక్కుతుంది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళిద్దరిని నమ్మారంటే ఇంకా అంతే సంగతులు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక తెలంగాణలో ఆ పార్టీల ట్రిక్కులు పనిచేయవంటూ కూడా హరీష్ రావు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా మరి తెలంగాణలో బీజేపీతో పెట్టుకున్నా కానీ కాంగ్రెస్తో పెట్టుకున్న వాళ్ళిద్దరి ఆటలు కూడా తెలంగాణలో మాత్రం ప్రస్తుతానికి వాళ్ళ ట్రిక్కులు ఇక్కడ పని చేయవంటూ కూడా హరీష్ రావు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇక అమెరికా వీసాలో 10% మనకే అంటూ ఇచ్చారు. ఈ ఏడాది భారత్లో 10 లక్షల వీసాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక అమెరికా వెళ్తున్న ప్రతి 10 మందిలో ఒక భారతీయుడు ఉంటున్నారు అంటూ కూడా చెప్తున్నారు. 10 మంది అమెరికా వెళ్తున్నారు అంటే అందులో ఒకరు ఖచ్చితంగా భారతీయులు ఉంటున్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పౌరసత్వం అనేది జన్మ హక్కుగా వద్దు అంటూ కూడా చెప్తున్నారు. ట్రంప్ ఆలోచనలను వినిపిస్తున్నటువంటి వివేక్ రామస్వామి వివేక్ రామస్వామి రిపబ్లిక్ ఆశావాహులు రెండో చర్చలోని సంచలన ప్రతిపాదన చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం సెకండ్ పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు, క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక కాంగ్రెస్లోకి మైనంపల్లి అనేది మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ టీజ్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఆయన కుమారుడు కాంగ్రెస్లోకి మైనంపల్లి, ఆయన కుమారుడు రోహిత్ వేముల వీరేశం, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు మైనంపల్లి వ్యాఖ్యలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మొత్తంగా అయితే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పీఆర్సీ చైర్మన్గా ఎస్కే జోషి అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. మరి ఆయన కాదా అనేది మనకి ఇక్కడ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం. ఇక తనకి ఇవ్వాలంటూ సోమేష్ కుమార్ యత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జోషితో మాట్లాడిన రాజు శర్మ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారంటే పీఆర్సీ చైర్మన్గా మరి ఎస్కే జోషి అనేది ఇచ్చారు, కానీ మరి ఆయన వస్తారా రారా అని తెలియదు. ఇక మరి తనకే ఇవ్వాలంటూ సోమేష్ కుమార్ కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే జోషితో మాట్లాడారు ఆల్రెడీ రాజీవ్ శర్మ అంటూ కూడా ఇచ్చారు. జోషి వైపే ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఐఆర్ ప్రకటించినప్పుడే పీఆర్సీ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం దీనికి సంబంధించి చూసినట్లయితే మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. ఇక అలాగే మరొక వార్త మనం చూస్తే సెంట్రల్ సెన్సార్ బోర్డులో లంచగొండలు ఉన్నారు అంటూ విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మెయిన్ అంటే భూసేకరణకు సంబంధించి టెండర్లు ఇవన్నీ, అలాగే హరిత విప్లవ జ్యోతి మరి ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు చెన్నైలో. రేపు అంత్యక్రియలో లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి అనేది ఒకటి ఇచ్చారు మెయిన్. అలాగే ఇంకా సింగరేణి సంఘాల్లో చీలికలు జరుగుతున్నాయి, ఇంకా సింగరేణి ఎన్నికలు సమయానికే జరుగుతాయి అంటూ సింగరేణి వాళ్ళకి ఇప్పటికే బోనస్లు అన్నీ కూడా ప్రకటించేశారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఖైరతాబాద్ గణేష్లు అలాగే మిగతా గణేష్లు అన్నిటికీ సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇంకా గణనాథుడు చివరికి గంగమ్మ ఒడికి చేరుకున్నారు, నిత్యం పూజలు అందుకున్న గణనాథుడు అంటూ. సో మనకి ఈరోజు ఎక్కడ చూసినా కూడా సేమ్ అవే వార్తలు. చాలామంది కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అనేక మంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.